హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం మిత్రమా. కళలు సాధారణంగా మన కళల్లో విష్ణుమూర్తి, ఈశ్వరుని లింగస్వరూపం, సరస్వతీదేవి, పార్వతీదేవి, లక్ష్మీదేవి, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ దేవతలు కళలోకి వచ్చినట్లయితే మీరు ఈ మధ్యకాలంలో చేసిన పూజలు మంచి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయని, అవి ఫలించబోతున్నాయని అర్థం. అలాగే ఉగ్రదేవతలు హనుమంతుడు, నరసింహస్వామి ఇటువంటి దేవతలు కనుక కలలోకి వస్తే మీకు శత్రువులు పెరుగుతున్నారని అర్థం. అలాగే వారాహీదేవి వచ్చినా కూడా జాగ్రత్తగా ఉండాలని, శత్రువులు అధికమవుతున్నారని అర్థం. అలాగే వారిని ఆరాధించాలని కూడా అర్థం. మరి మరణించిన వారు కలలోకి వస్తున్నారంటే దీనికి 3 రకాల కారణాలు ఉంటాయి మిత్రమా. మొదటిది, ఎవరైనా మన ఇంట్లో గర్భవతులుగా ఉండి వారికి సంతానముగా మరణించిన మన వారు రావాలి అనుకున్నప్పుడు వారు కలలోకి వస్తుంటారు. రెండవది, మరణించిన మన పెద్దవారికి సార్థకర్మలు అంటే తద్దినాలు వంటివి సరిగ్గా జరపకపోయినా అది గుర్తు చేయడానికి పితృదేవతలు కలలోకి వస్తుంటారంటారు. ఇక మూడవది, మీకు పితృదోషాలుంటే అంటే మీ పూర్వీకులు కానీ మీ తల్లిదండ్రులు కానీ ఎవరైనా పితృ కార్యక్రమాలు సరిగ్గా చేయకుండా వాటి కారణంగా మీకు పితృదోషాలు ఉన్నట్లయితే కూడా మీకు పితృదేవతలు కలలోకి వస్తారు. ఈ మూడింటిని గుర్తుంచుకోవాలి మిత్రమా. నా పర్సనల్ ఒపీనియన్, కళలు కలలే, అవి నిజం కాదు. కళలు కళ్ళలే మిత్రమా. కళలో జరిగేటివి ఇలలో జరగవు. మనం నిద్రిస్తున్నప్పుడు మన ఆత్మ ఎక్కడెక్కడో పయనిస్తుందనేది మాత్రం వాస్తవం. కానీ అవి వాస్తవాలు కాదు. పెద్ద బండరాయి నెత్తిన పడినట్లు, సముద్రంలో నడిచినట్లు, ఆకాశంలో ఎగిరినట్లు కళలు వస్తుంటాయి. అవన్నీ ఇలలో జరగవు కదా. కాబట్టి కళలు అవాస్తవాలు. కళల ఫలితాలను బల్లి పలుకులు ఇవన్నీ అవాస్తవాలే మిత్రమా. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరలా రేపు ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. ధన్యవాదాలు.